హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మరొక వారసుడు ఎంట్రీ కాబోతున్నాడు. అది కూడా ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి కూడా రాబోతున్నాడు. మరి ఎవరై ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి వచ్చే ఇంకొక తరం హీరో అని చెప్పుకోవాలి. ఆయన మొన్నే కూడా మనం ఎన్టీఆర్ గారి వారసులో 4వ తరం వారసుడు కూడా పరిచయం అవ్వడం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి కూడా పరిచయం అవబోతున్నాడు. సో హీరో గురించి విశేషాలు ఏంటి? దీనికి సంబంధించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మరొక వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్త అయితే వచ్చింది. అది కూడా ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి. మరి ఎవరున్నారు ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి? మరి రీసెంట్‌గా మనం చూస్తూ ఉన్నాం, వరుసగా వారసులు ఎంట్రీ అవుతూ వస్తున్నారు. అవును. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చారు. మూడో తరం మళ్ళీ వస్తుంది ఇప్పుడు. అవును సార్. ఎవరియన్న? ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఫేమస్ హీరోల్లో మనం నందమూరి ఫ్యామిలీ, హ్మ్. ఘట్టమనేని ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ అండ్ కొణిదెల ఫ్యామిలీని తీసుకుంటాం. అవును. ఈ కుటుంబాలకు సంబంధించిన హీరోలే ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాప్ 20 తీసుకుంటే దాదాపుగా 18 వీళ్ళే ఉంటారు. హ్మ్. ఈ ట్రెండ్‌లో అంటే మొదటి వారసత్వం, రెండో వారసత్వం, ఇప్పుడు మూడో వారసత్వం కూడా ఇండస్ట్రీ రాకకు మార్గం సుగమమైంది. ఓకే. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి ఆయన మనవళ్ళొచ్చారు. మనవలంటే నాగ చైతన్య కావచ్చు, అఖిల్ కావచ్చు, హ్మ్. సుమంత్, సుశాంత్ కూడా రన్నింగ్‌లో ఉన్నారు. అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ నుంచి ఆయన మనవడు అల్లు అర్జున్ వచ్చాడు. హ్మ్. బహుశా అల్లు అర్జున్ కొడుకు కూడా ఇప్పుడు బాలనటుడిగా చేశాడు. భవిష్యత్తులో హీరో కూడా కావచ్చు. ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఘట్టంనేని ఫ్యామిలీ. ఘట్టంనేని ఫ్యామిలీలో సహజంగా ఇప్పుడు వారసత్వాన్ని అనుభవిస్తున్న హీరో మహేష్ బాబు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ. అతని యాటిట్యూడ్ చూసి అతను త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడన్న భావన అభిమానుల్లో కాదు మిగతా వాళ్ళలో ఉంది. కానీ దీనికంటే ముందుగా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు. రమేష్ బాబు కృష్ణ చిన్నప్పటి క్యారెక్టర్లు ఆయన సినిమాల్లో చేసేవాడు. హ్మ్. ఆ తర్వాత 1987లో రమేష్ బాబు హీరో కూడా అయ్యాడు. దాదాపుగా 10 ఏళ్ల కెరీర్ ఆయనకు కొనసాగింది. 10 ఏళ్లలో 15, 17 సినిమాల్లో యాక్ట్ చేశాడు. అంటే ఫెయిల్యూర్ కాదు, సక్సెస్‌ఫుల్ హీరో. అటు కృష్ణ గారితో పాటుగా, ఇటు తమ్ముడు మహేష్ బాబుతో పాటుగా కూడా నటించి సక్సెస్‌ఫుల్ కెరీర్ ఆయనది. కానీ అనూహ్యంగా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన హీరో పాత్ర నుంచి దూరమయ్యాడు. హ్మ్. ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నది రమేష్ బాబు కొడుకు. పేరు జయకృష్ణ. ఘట్టమనేని జయకృష్ణ. అంటే కృష్ణ గారికి మనవడు. కృష్ణ గారు దురదృష్టవశాత్తు మన మధ్య లేరు. ఆయన ఉంటే తన మనవడి ఎంట్రీని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. హ్మ్. అయితే జయకృష్ణను హీరోగా లాంచ్ చేస్తారనేది అభిమానులకు ఎప్పుడో తెలుసు. అయితే సమయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే జయకృష్ణకు మనకున్న సమాచారం మేరకు సినిమాకు సంబంధించిన అన్నిటిలోనూ శిక్షణ ఇప్పించారు. మాడ్యులేషన్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఇతరత్ర అన్నీ ట్రైనింగ్ పొంది సిద్ధంగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఎక్కువగా వినపడుతుంది. జయకృష్ణ ఎంట్రీకి మార్గం సుగమమైందని. కృష్ణ గారి విగ్రహం బుర్రిపాలెంలో ఆవిష్కరించినప్పుడు జయకృష్ణ మాతృమూర్తి కూడా ఇదే విషయాన్ని త్వరలో మా అబ్బాయి కూడా ఎంట్రీ ఇస్తాడని చెప్పింది. దాంతోనే అభిమానులు ఎప్పుడెప్పుడు జయకృష్ణ వస్తాడా అని ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ఆ టైం వచ్చిందని తాజా సమాచారం. జయకృష్ణ పూర్తి ఫిట్నెస్‌తో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను అశ్వనీ దత్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. అశ్వనీ దత్ ఎందుకంటే ఈ వారసత్వపు హీరోలను చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. మన మహేష్ బాబును అతనే చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కూడా చేశాడు. అల్లు అర్జున్ ఇంట్రొడ్యూస్ అయిన గంగోత్రి సినిమాలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఓకే. యాక్చువల్‌గా నాగార్జునను కూడా అశ్వనీ దత్తే చేయాలి. అశ్వనీ దత్ నాగేశ్వరరావు గారి దగ్గరికెళ్ళి మీ అబ్బాయిని నేను ఇంట్రొడ్యూస్ చేస్తా అని అడిగాడు కూడా. కానీ అప్పటికే వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ అనౌన్స్ చేసి ఉండడంతో నాగార్జున ఎంట్రీ అశ్వనీ దత్‌కి మిస్ అయింది. ఇప్పుడు మాత్రం ఆ సెంటిమెంట్‌తో అంటే రాజకుమారుడు మహేష్ బాబు ఎంట్రీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మళ్ళీ దత్తుకే ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలిసింది. ఓకే. దత్ అయితే కాంబినేషన్‌లు సులువుగా కుదుర్చగలడు. బ్యానర్ వాల్యూ ఉంది. ప్రొడక్షన్ పరంగా చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి చాలా సులువుగా ఒక కమర్షియల్ సినిమా తీయగలడు. హ్మ్. అయితే ఆయనతో పాటుగా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా అందులో భాగస్వాములు అవుతారని మనకున్న సమాచారం. అది ఏమిటి? ఎలా ఉండబోతుందన్న స్పష్టత బహుశా మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి కాబట్టి
ఆ రోజున దీన్ని అనౌన్స్ చేస్తారని అభిమానులందరూ ఆసక్తిగా చూస్తారు. డైరెక్టర్ ఎవరు సార్? డైరెక్టర్గా ప్రస్తుతానికి వాళ్ళు ఒక ఏడాదిగా దీని దర్శకుడు ఎవరు అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఓకే. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే కె రాజేంద్రరావు లాంటి డైరెక్టర్ చేతిలో సులువుగా పెట్టేవాళ్ళు. కానీ జనరేషన్ మారింది, కొత్త తరం దర్శకులు వచ్చారు, సినిమాల కాన్సెప్ట్ మారింది, యువ హీరోల్ని యూత్ ఆడియన్స్కు చేర్చడానికి అనేక కొత్త ఫార్ములు వచ్చాయి. అలాంటప్పుడు సీనియర్ డైరెక్టర్లకు కొంత ఇబ్బంది. దాంతో తాజాగా మనకు వినిపిస్తున్న పేరు అజయ్ భూపతి పేరు వినిపిస్తుంది. అజయ్ భూపతి RX 100 అనే సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసింది. ఆ అజయ్ భూపతి మీద నమ్మకం ఎందుకంటే RX 100లో కార్తికేయ అనే అతను హీరోగా నటించాడు. ఆ అబ్బాయికి ఏ నేపథ్యం లేని కొత్తోడు. ఆ కొత్తవాడినే సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేశాడు, కమర్షియల్గా చూపెట్టగలిగాడు అనే నమ్మకం బహుశా అశ్వనీ దత్తుకు కలిగి ఉండొచ్చు. అలాగే జయకృష్ణ ఆదిశేషగిరిరావు, ఘటంనేని ఆదిశేషగిరిరావు ఆయనే కదా పెద్ద దిక్కు, కృష్ణ గారి సోదరుడు, ఆయనకు కూడా కలిగి ఉండొచ్చు. దాంతోనే అజయ్ భూపతికి పిలుపు వచ్చిందని మనకు తెలిసింది. అజయ్ భూపతి మనకు అందరికీ తెలిసింది, ఆయన కూడా రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చినవాడు, బేసిక్గా రైటరు, స్క్రీన్ ప్లే ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. కొందరేమో అజయ్ భూపతి మనవాడు కాదు, తెలుగువాడు కాదు అని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిజం కాదు, పక్కా తను తెలుగువాడే. సినిమాల మీద ఆసక్తితో ఈ రంగానికి వచ్చి రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ తర్వాత డైరెక్టర్గా కూడా తనను తాను ప్రూవ్ చేస్తుంది. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, వారసత్వం అయినా కూడా, స్క్రిప్ట్ సెలక్షన్, మీ యాక్టింగ్ ఇవి బాగుంటేనే ఆడియన్స్ భుజానం వస్తున్నారు. లేదంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వని హీరోల్ని కూడా మనం చూసాం. సో ఇప్పుడు ముగ్గురు హీరోలు మెయిన్ గా అంటే నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి మరొక హీరో జూనియర్ ఇంకా చిన్న ఎన్టీఆర్ ఉండబోతుంది. ఇప్పుడు జయకృష్ణ, మరి వీళ్ళ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అనుకోవచ్చు? ఇప్పుడు వారసత్వం అనేది వారసులుగా పరిచయమైన హీరోలు కూడా చెప్పే మాట. వారసత్వం అన్నది తొలిగా ఐడెంటిటీ కావడానికి ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఉపయోగపడుతుంది. మిగతా ఏ నేపథ్యం లేని వాళ్ళకు ఈ రెండు ప్రాబ్లం కాబట్టి నేపథ్యం ఉన్న అంటే బంధుత్వం ఉన్న వాళ్ళకు ఈ రెండు ఉపయోగపడతాయి. ఫలానా వాళ్ళ అబ్బాయి లేదా ఫలానా నటుడి మనవడు అనేది త్వరగా ఐడెంటిటీ అవుతుంది. జనం కూడా మన ఇండియాలో ఈ వారసత్వం అనే దాన్ని అంగీకరిస్తారు. అమ్మాయి కంటే అబ్బాయికి ఈ వారసత్వం అనేది మన నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. అందుకే ఈ వారసత్వ హీరోలు వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా ఆహ్వానం పలుకుతుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ హీరోగా రాణించడం అంటే అతను అద్భుతంగా అభినయం చేయగలడు, కానీ అతని ఐడెంటిటీ ఏమిటి? అల్లు అరవింద్ గారి అబ్బాయి. ఆ విధంగా చిరంజీవి కుటుంబం నుంచి ఎంతమంది వచ్చారు మనం చూసాం కదా. పవన్ కళ్యాణ్, నాగబాబు, సాయి ధరం, వైష్ణవ్ తేజు, ఇంకా మరికొందరు కూడా రాబోతున్నారు. వీళ్ళందరికీ ఐడెంటిటీ ఏంటి? చిరంజీవి కుటుంబం. అయితే ఈ పరిచయమైన హీరోలందరూ సక్సెస్ అవుతారన్న గ్యారంటీ ఎప్పుడు ఉండదు. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా కథ, స్క్రీన్ ప్లే ఎంపిక చేసుకున్న డైరెక్టరు, ఆ సినిమా రిలీజ్ అవుతున్న సమయం కూడా ముఖ్యం. ఇవన్నీ కుదిరితేనే ఈ వారసత్వ హీరో అనేవాడు కొంచెం ముందుకు వెళ్తాడు. లేదా మిగతా హీరోల్లాగే తను కూడా కసరత్తు చేయాల్సిందే, కష్టపడాల్సిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ మాత్రం అంత సులువుగా రాదు. నీకు ఎంట్రీ ఈజీగా దొరుకుతుంది, నిలబడడం మాత్రం